చందనం అక్రమ రవాణా, గంజాయి విక్రయాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వైఎస్ఆర్ జిల్లా నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ముందుగా ఆయన దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కడప ఎస్పీ కార్యాలయంలో నూతన ఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. జిల్లాలో ఎస్పీగా అవకాశం ఇవ్వడంపై ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో పక్క జిల్లా అన్నమయ్య జిల్లాలో ఎస్పీగా పనిచేసిన అనుభవంతో జిల్లాలోని పోలీస్ సిబ్బంది సహకారంతో శాంతి భద్రతల పర్యవేక్షణకు నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఉన్నా తమకు దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచించారు. కడప ఎస్పీగా ఈ అవకాశం రావడం నిజంగా చాలా సంతోషకరం. సో కడప ప్రజలకి సేవ చేసే అవకాశం రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సో దానికి ప్రధానంగా చెప్పేది ఏమంటే, ఏదైతే పబ్లిక్కి పోలీస్ ఏ సర్వీసెస్ అయితే ఇవ్వాల్సి ఉంటాయో ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా ప్రాపర్గా ఇచ్చే విధంగా చేయాలనేదే మన ముందున్నటువంటి ప్రధాన ఉద్దేశం. ఏదైతే రూల్ ఆఫ్ లా ఉందో ఆ రూల్ ఆఫ్ లాని మనం ప్రిజర్వ్ చేయాలా, ప్రొటెక్ట్ చేయాలా. సో దానికి లోబడి అందరూ కూడా ఉద్యోగం చేయాలా. సో ఆ విధంగా మా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఉద్యోగం చేసే విధంగా, పనిచేసే విధంగా చేయాలనేదే నా ముందున్నటువంటి లక్ష్యం. సో కాబట్టి దాంట్లో ఈ విధంగా చేసే క్రమంలో పాత్రికేయ మిత్రులు కావచ్చు, ఎలక్ట్రానిక్ ప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, అలాగే మా పోలీస్ యంత్రాంగం అంతా కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో మనం ఏదైతే కడప జిల్లా ఉందో, కడప జిల్లాలో ఉన్న ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా మనం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి